నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్, ప్రైవేట్ సలాడ్. మా కేసీఆర్ సార్ కట్టించిన ఇండ్లు ఇవి. బట్ వచ్చేసి ఇండ్ల ఘోరమైన పరిస్థితి ఏంటంటే రోడ్స్. ఈ రోడ్స్ ఎట్లా అంటే దాదాపు చాలా ఘోరమైన రోడ్స్ ఉన్నాయి. బండ్ల చైన్స్ ప్యాకెట్స్, మరి చిన్నపిల్లలకు స్కూల్కు వెళ్ళిన ఆటోలు రావాలని కూడా చాలా కష్టం అవుతుంది. ఈ మొత్తం గడ్డ మీద కట్టిరు గుట్టల ఇల్లు చూడొచ్చు. వీధి దీపాలు అయితే వెలుగుతున్నాయి. అక్కడక్కడ వీధి దీపాలు కూడా ఇట్లా బ్లింకింగ్ షేకింగ్ అవుతున్నాయి. వీధి దీపాలు అయితే గుడ్, కానీ అదే ఈ రోడ్స్ ఎట్లా, ఈ రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వర్షం వస్తే మొత్తం వరదలే పోతాయి ఇళ్ళకెళ్ళి. ఇంకో విశాలమైన ప్రదేశం, ఒక టెంపుల్ ఉంది ఇక్కడ మన పక్కకు వచ్చేసి చూడండి. మెయిన్ ఇష్యూ ఇది రోడ్లది, చాలా పెద్ద ప్రాబ్లం ఇది. మొత్తం గుంతలు గుంతలు రోడ్డు. ఈ గడ్డి కూడా ఎట్లా మొలిచింది అసలు. నా మున్సిపాలిటీ కూడా పట్టించుకోవడం లేదు ఈ గల్లీలో. ముంగడ మొత్తం పాములు వచ్చినా ఏమొచ్చినా చూడండి, చీదిపోగలి. ముంగడ క్లీన్ చేస్తే ఏమవుతుంది? ఇది ట్యాక్స్ అయితే బరాబర్ వసూలు చేస్తున్నాం నెల నెల ముక్కు పిండి. రామన్పేట రిపోర్టర్లకు ఇచ్చిన ఇల్లు మొత్తం ఫస్ట్ లైన్. రిపోర్టర్లకు కూడా కన్ను మదైనటువంటి చూడండి. రిపోర్టర్ ఇళ్ళ ముంగట చీదిపోగలు. గడ్డి సాగు చేపిస్తే ఏమవుతుంది? ఇది మొత్తం గడ్డి. కేసీఆర్ కాలనీ, ఈ బోర్డ్స్కి కూడా లైట్ లేవు చక్కగా. పేరు ఉంటుంది ఇక్కడ కేసీఆర్ కాలనీ అని. సో దీనికి సంబంధించిన ప్రభుత్వాలు స్పందించి రోడ్లు వేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.